హాయ్ అందరికీ, నేను మీ శ్రావణి. అందరూ కుశలమా? వెల్కమ్ టు ARS హోమ్. ఈరోజు వీడియో వరలక్ష్మి వ్రతం కోసం ప్రిపరేషన్ అన్నమాట. ఆ వ్లాగ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను. దీంట్లో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో కూడా ఉంటుంది. నాకు కొంచెం తెలివితేటలతో చేసుకున్న పనులు కూడా చాలా ఉన్నాయి. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. ఇంకా వీడియో వచ్చేటప్పటికి గురువారం అనమాట. ఆఫ్టర్నూన్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నాను ఏం చేయాలి అని బ్రెయిన్లో. అయితే మ్యాక్సిమం నేను ఈ వీక్ కూడా కుదరదు అని చెప్పాను కదా, బట్ కుదిరింది అనమాట. ఓకే, ఇంకా నేను చేసుకుంటున్నాను. అక్కడ పైప్ ఒకటి ఫిక్స్ చేశాను కదా, అది PVC పైప్. నా 2 ట్రైపాడ్స్, ఒక రింగ్ లైట్ ట్రైపాడ్, ఇప్పుడు ప్రజెంట్ నేను యూజ్ చేసే ట్రైపాడ్, ఈ రెండింటిని జాయిన్ చేసి నేను అలా PVC పైప్కి హోల్ చేసి అలా స్టాండ్ లాగా అయితే అరేంజ్ చేసుకున్నాను. ఎందుకనంటే ఇప్పటి వరకు వాల్కి పెట్టేదాని అనమాట బ్యాక్ డ్రాప్ అనేది. సోఫాస్ అటు ఇటు జరపడం అదంతా నాకు చాలా కష్టమైపోతుంది, నేను మళ్ళీ చేంజ్ చేయడానికి కూడా. అందుకని ఈ డిసిషన్ అయితే తీసుకున్నాను. చాలా ఆలోచించాను, నా తెలివితేటలకి నాకే నచ్చింది అనిపించింది. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇంకా ఇక్కడ నేను ఒక థర్మాకోల్ షీట్ అయితే వచ్చిందనమాట ఫ్రిడ్జ్కి. దాన్ని అయితే యూజ్ చేసి నేను ఒక లోటస్ అయితే గీద్దాము, దానికి ఫ్లవర్స్ని పెడదామనేసి అనుకుంటున్నాను. అయితే హాఫ్ గీసిన తర్వాత ఇంకా మా చిన్నాడైతే నన్ను విసికించేశాడు అనమాట. అసలు గీనివ్వట్లేదు, అదంతా ఇరక్కొట్టేస్తున్నాడు. సరే అని పక్కన పెట్టేశాను. వాడికి ఫుడ్ పెట్టేసి పిల్లలిద్దరిని పడుకోబెట్టేశాను. పడుకోబెట్టేటప్పటికి 10 అయింది. అంటే ముందు రోజే క్లీన్ చేసుకోవచ్చు, బట్ క్లీన్ చేసుకోకూడదు. సో అందుకని ఈ రోజే క్లీన్ చేసుకుంటున్నాను. మళ్ళీ 12 అయిపోతుంది కదా, పూజా మందిరాన్ని క్లీన్ చేసుకోవాలి, ఫస్ట్ దీపారాధన చేయాలి కదా అనేసి. అయితే ఇక్కడ నాకు ఎప్పుడు నుంచో ఆలోచన వస్తుందండి. ఈ ప్రతి శ్రావణ శుక్రవారానికి, అంటే శ్రావణ మాసానికి మా వారు దీనికి వార్నిష్ లాంటిది వేస్తారు. ఎందుకనంటే మసి అలాంటిది పట్టేస్తుంది కదా, అలా ఉండకూడదు అనేసి ఎప్పుడు వేస్తూ ఉంటారు. కానీ అది ఎందుకో నాకు అలా వేస్తున్నా కూడా కలర్ రావట్లేదు, ఎందుకని అనిపించింది. నేను ఇది ఎప్పుడో తీసుకున్నాను, ఈ వాల్ స్టిక్కర్ అనేది. అది నేను DIY చేశాను. 4 స్టెప్స్ 5 స్టెప్స్ దీపాలు పెట్టే స్టాండ్, దానికి అప్పుడు మిగిలిందనమాట. దాన్ని నేను ఇప్పుడు దీన్ని ఇలా స్టిక్ చేసేస్తే బాగుంటుంది కదా, పర్మనెంట్గా తుడుచుకోవచ్చు కదా, ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవచ్చు, క్లీనింగ్ కూడా బాగుంటుంది అనేసి నేను ఇలాంటి పని ఇప్పుడు పెట్టుకోకూడదు అనిపించింది. ఎప్పుడంటే మొత్తం అయిపోయిన తర్వాత, అప్పటి వరకు ఏం తెలియలేదు. అంటే టైం చూస్తే అసలు అంత అయింది. చూపిస్తానండి టైం ఎంత అయిందో కూడా. స్లీప్లెస్ నైట్ అనమాట. చూస్తూనే ఉండండి. అంత ఇదిగా ఏం చేసాము అనుకోవచ్చు, చూస్తూ ఉండండి. ఇంకా ఇక్కడైతే నేను అది స్టిక్ చేయడానికే నాకు చాలా టైం పట్టేసింది. మీరు కార్నర్స్లోని, అంటే మామూలుగా అయితే స్టిక్ చేయడం ఈజీగానే ఉంది, కార్నర్స్కి వచ్చేటప్పటికి నాకు ఇటు సైడ్ స్టిక్ చేసేటప్పుడు నాకు అంత ఆలోచన రాలేదు. ఎందుకంటే అక్కడక్కడ డిజైన్ ఉంది కదా, వాటి మీద కూడా అంటించేద్దామంటే అది ఎత్తు ఒకవైపు పల్లంగా అలా అనిపిస్తుంది, అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి, బాగోలేదు. దాన్ని తీసేసి మళ్ళీ దాన్ని, అంటే ఆ డిజైన్ వదిలేసి మళ్ళీ స్టిక్ చేయడం, అలా చేసిన తర్వాత సెట్ అయిందనమాట. అలా స్టిక్ చేయడానికి మళ్ళీ ఎయిర్ బబుల్స్ రాకూడదు కదా, టైం అయితే అయ్యింది. మళ్ళీ ఇది పర్మనెంట్ కదా, మళ్ళీ తీసి చేసే అంత ఉండదు, నీట్ అవుట్పుట్ రాలేదనుకోండి, ఇంత కష్టపడింది ఇది దీని మీద పెట్టిన ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోద్ది అనేసి నేను చాలా స్లోగా అయితే చేసుకున్నాను అనమాట. మా వారి హెల్ప్ తీసుకుందాం అనుకున్నాను, కానీ మా వారు కూడా ఫుల్ బిజీ, ఫుల్ టైర్డ్ అనమాట. సో అందుకనే మా వారు అయితే అస్సలు నా వల్ల కాదు, ఇంకొకసారి చూద్దాం అన్నారు. కాదు మనం అనుకున్నామంటే బ్రెయిన్లోకి వచ్చిందా ఇమీడియట్గా చేసేయాల్సిందే. ఇంకా అలా అయితే స్టిక్ చేసేసాను. ఒక్క దగ్గర కూడా ఎయిర్ బబుల్స్ రాలేదు, అంత నీట్గా చేసేసాను. ఇక్కడ ఫ్యాన్ వేస్తే అది ఎగురుతుంది, అందుకనే ఫ్యాన్ కూడా ఆఫ్ చేసేసుకున్నానండి. ఆఫ్ చేసేటప్పటికి ఫుల్ చెమటలు అసలు. ఇంకా ఫస్ట్ అయితే తుడిచేసుకుంటున్నాను, దేవుడి పటాలు అంతా తుడిచేసుకుని బొట్లు పెట్టుకుంటున్నాను. తుడిచేటప్పుడు నేను దాంట్లో కొంచెం పచ్చ కర్పూరం అలా వేసుకుని ఆ వాటర్లో దాంతో తుడుచుకుంటాను. ఇక్కడ గంధంలోకి వచ్చేటప్పటికి అష్టగంధం అయిపోయిందండి, నార్మల్ గంధమే తీసుకున్నాను. నేను చూసుకోలేదన్నమాట. ఇప్పుడు అంటే అప్పటికప్పుడు చెప్పానంటే మాత్రం తిడతారు, ఇంకా వదిలేసాను. ఇంకా నార్మల్ గంధంలో జవ్వాది కలిపేసి ఇంకా గంధం అయితే పెట్టేసుకుంటున్నాను. జవ్వాది పెట్టడం వల్ల మంచి స్మెల్ వస్తుందండి, అంటే డస్ట్ స్మెల్ కానీ అలాంటిది ఏం రాదు, చక్కగా నీట్గా ఉంటుంది. నేను మొన్నటి వరకు ఇయర్ బడ్తో పెట్టేదాన్ని, నాకు ఎందుకో అంతగా అనిపించట్లేదు. నేను బొట్లు మాత్రం నిండుగా, అంటే ఎక్కువగా పెట్టను, చిన్నగా సింపుల్గానే పెట్టుకుంటాను. కొన్ని ఓల్డ్ ఫొటోస్, అంటే నా
ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉంటాయి అనమాట. ఎందుకనంటే నా పెళ్ళి కాక ముందరవి కొన్ని ఉన్నాయి, నేను రీసెంట్గా తీసుకున్నవి కొన్ని, అలా అందువల్ల ఒక్కటేలాగా అయితే పట్టాలు అయితే ఉండవు. ఇంకా అన్నిటికి బొట్లు పెట్టేసి ఇలా అయితే అరేంజ్ చేసేసుకున్నాను. నా పూజా మందిరం బాగుందా లేదని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలా చేసేటప్పటికి టైం చూడండి 2 అయింది. ఇంకా అప్పుడు వచ్చి నేను ఇక్కడ కూర్చున్నాను. ఎందుకంటే హాఫ్ లోటసే గీసాను కదా, ఇంకా మిగతాది కంప్లీట్ చేసేయాలి. ఇంకా నేను పడుకుందాం అనుకున్నా, కాదు నేను ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత చేద్దాం అనుకున్నా కూడా అవ్వదు, చాలా పని ఉంది, నేను అసలు ఏం చేయలేదు. అందుకనేసి ఇంకా అయితే అయింది. ఎందుకని ఒక్కరోజు టైం స్పెండ్ చేయలేమా అనిపించింది. ఇంకా అయితే 2కి స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ లోటస్ని మిగతాది కంప్లీట్ చేసేసి దాన్ని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చిన్న నైఫ్స్ ఉంటాయి కదా అవన్నమాట. నేను ఇది ఫ్యాన్ వేసుకోలేదండి. ఇక్కడ కూడా మా మెస్ డోర్ అయితే మా చిన్నాడు పగలు కొట్టేశాడు. దానివల్ల దోమలు, అసలు డోర్ ఓపెన్ చేసుకుని ఉంచుకుందామా చల్లగా ఉండిద్ది అంటే భయం. ఎందుకంటే ఒక్కదాన్నే ఉన్నాను కదా హాల్లో, అందరూ బెడ్రూమ్స్లో ఏసీ వేసి ఉన్నాయి, ఇంకా ఎవరికి వినిపించదని నాకు భయం వేసింది. అందుకే డోర్స్ అన్ని క్లోజ్ చేసుకున్నాను. మళ్ళీ ఇదంతా ధర్మాకోల్తో పని అయిపోయిన తర్వాత ఫ్యాన్ వేసుకుందాంలే అనేసి ఫ్యాన్ వేసుకోలేదు. దోమలు, చెమటలు చాలా విసుకొచ్చేసింది. ఆ తర్వాత ఫ్యాన్ వేసుకున్న తర్వాత ఓకే అయిందనమాట. అంటే క్లీన్ చేసేసాను ఫస్ట్ అదంతా, మళ్ళీ ఎగిరిపోయి దేవుడి గదిలోకి వెళ్ళిపోద్ది అనమాట. అందుకని వేసేసుకుని యాక్చువల్గా నేను ఇక్కడ అనుకున్నది ఒకటి అయినది ఒకటి అంటారు కదా, ఇదే అనమాట. నేను ఈ లోటస్కి పువ్వులు గుచ్చాలనుకున్నాను, అంటే చామంచులు అలాగే గులాబీలు గుచ్చాలి అనుకున్నాను. కానీ మా వారు తీరా పువ్వులు తీసుకొచ్చి బయట పెట్టారు. అవి నేను తీసుకొచ్చి చూస్తే ఏం లేవంటే చాలా ప్రైజ్ ఉన్నాయంట. ఏంటండి ఇవే తీసుకొచ్చారు, నేను ఇలా లోటస్కి గుచ్చాలంటే నువ్వు ఆ విషయం నాకు చెప్పలేదు, నాకు చెప్పాలి కదా ఏ విషయమైనా, నాకు అన్ని పూలు ఇలా ఎక్కువ ప్రైజ్లో ఉన్నప్పుడు అవసరమా అనేసి నేను తీసుకురాలేదు, నీ పూజ వరకు మాత్రమే తీసుకొచ్చాను అనేసి చెప్పారనమాట. వామ్మో మీకు ఇలా కూడా చెప్పాలా, అంటే నార్మల్ టైమ్స్లో ఎన్ని పువ్వులు తీసుకొస్తారో అలాగే తెస్తారు కదా అనుకున్నా. అలా కాదమ్మా, ఇప్పుడు బయట ప్రైజులు చూస్తే దానికి అదిరిపోతున్నాయి, మామూలుగా లేవు, పావు కిలోనే తీసుకుంటున్నారు, 200-300 తీసుకుంటున్నారు అని చెప్పేసి అన్నారు. ఇంకా ఏం చేయాలి అనేసి నేను ఒకటి కనుక ఫిక్స్ అయిపోయాను అనుకోండి, ఒక థీమ్ నాకు డిస్టర్బ్ అయితే చాలా బాధ వస్తుంది. అప్పటికప్పుడు వచ్చిన ఆలోచన అనమాట. అర్కిలిక్ పెయింట్స్ ఉన్నాయి నా దగ్గర, అర్కిలిక్వి. వాటితో ఇలా అసలు నా లక్ లాగా అదే లోటస్ కలర్ కూడా అవైలబుల్లో ఉంది. సో నాకు ఐఎమ్ హ్యాపీ. దాన్ని వేసేసి బార్డర్లో గోల్డ్ కలర్ వేసేసాను అనమాట. అప్పటికి టైం చూడండి ఎంత అయింది, 3 అయిందనమాట. అది మొత్తం మళ్ళీ క్లీన్ చేసేటప్పటికి మీకు టైం కనిపిస్తుంది అనుకుంటా. అస్సలు పడుకోలేదనమాట. ఇక్కడ నుంచి 3 నుంచి స్టార్ట్ చేస్తే 4:45-4 అయిందిలేండి, 4:30 అయింది అమ్మవారికి చీర కట్టడం అంతా చేయడానికి. మళ్ళీ బ్యాక్ డ్రాప్కి 5:30 అయిపోయింది. ఇంకా పడుకునేదే లేదు. ఇంకా నేను ఇలా చేస్తూనే ఉన్నానన్నమాట. ఇంకా ఎందుకనంటే చిన్నాడితో విసిగిచ్చేస్తాడు నాకు వాళ్ళు లెగిస్తే, అందుకే నేను ఆ పనులన్నీ చేసుకోవాలనేసి. కానీ ఇలా ఉండడం వల్ల నేను కొంచెం డిస్టర్బ్ అయింది ఏంటి అంటే, నెక్స్ట్ డే నైవేద్యాలు ఎక్కువ చేయలేకపోయాను అనమాట. అనుకున్నవన్నీ చేయలేకపోయాను. సో అదొక్కటి అనిపించింది. ఎందుకంటే ఫుల్ టైర్డ్ అనిపిస్తుంది. ఇక్కడికే అంటే శారీ కట్టే వరకు ఓకేగా ఉంది నా బాడీ అయితే. తర్వాత నుంచి వెళ్ళి రెస్ట్ కావాలి అనిపిస్తుంది అంటుంది బాడీ అయితే. కాదు లోపల బ్రెయిన్ మాత్రం వద్దు, నువ్వు అలా పడుకున్నావంటే నీకు మళ్ళీ లేట్ అయిపోయిద్ది అని చెప్తుంది అనమాట. అసలు 12 లోపలే అయిపోయిందండి నేను పూజ అంతా చేసుకునేటప్పటికి. అసలు ఐఎమ్ హ్యాపీ అనమాట ఇంత చేసినందుకు. ఫైనల్ అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది. చూస్తూనే ఉండండి. అది పార్ట్ 2లో రిలీజ్ చేస్తాను. ఎందుకంటే ఇదంతా పార్ట్ 1 లాగా చేద్దామనేసి చేస్తున్నాను. ఇంకా శారీ డ్రైపింగ్ ఎప్పుడు చేసినా చూపించట్లేదు అని అంటున్నారు, అందుకని చూపిస్తున్నాను ఈసారి నేను ఎలా శారీ డ్రైప్ చేస్తాను అమ్మవారికి అనేసి. ఫస్ట్ అయితే నేను ఎప్పుడు హాఫ్ లాగానే పెట్టుకుంటాను, ఫుల్గా పెట్టి ఎదరికి ఇలా పెడతారు కదా అట్లా పెట్టుకోను. ఎందుకనంటే ఇట్లా అయితేనే ప్లీట్స్ అనేవి చాలా నీట్గా వస్తాయి. ఇంకా వాటిని అయితే నేను ఈ విధంగా అయితే పెట్టేసుకుని క్లిప్స్తో అయితే ఎక్కడికక్కడ పెట్టేసుకుంటున్నాను. యాక్చువల్గా ఈ శారీ మా వారు తీసుకొచ్చారు. నేను కనుక తీసుకునేటప్పుడు అయితే కొంచెం సాఫ్ట్దే తీసుకుంటాను. ఇది కొంచెం అదే ఆ పట్టు దగ్గర ఎలా ఉందంటే
కొంచెం స్ట్రాంగ్గా ఉందండి. ఇలా ఉండడం వల్ల నాకు ప్లీట్స్ పెట్టడానికి చాలా టైం పట్టేసింది. నార్మల్గా నేను ఈ ఇయర్ 3rd టైం అనుకుంటా, ఈ ఇయర్ పెట్టడం 3rd టైం. అసలు 2 టైమ్స్ పెట్టిన శారీస్ అయితే 5 మినిట్స్లో శారీ డ్రేప్ చేసేదాన్ని. ఈ శారీకే చాలా టైం పట్టేసింది. ఎందుకేనంటే వైట్ అటు పట్టులాగా ఉంది చూసారా, అది అక్కడ వంగట్లేదండి అసలు. దానికోసమే చాలా టైం అయితే పట్టింది. కానీ శారీ మాత్రం అమ్మవారికి కట్టిన తర్వాత ఎంత నిండొచ్చిందోనండి అసలు, నిజంగా చెప్తున్నాను. అయితే ఇంకా ఇక్కడి వరకు వచ్చిన తర్వాత నాకు ఎవరైనా హెల్ప్ ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకనంటే అసలు లేవట్లేదు బాడీ. అంటే ముందు రోజే క్లీనింగ్స్ కదా, ఫుల్ క్లీనింగ్స్, దానివల్ల బాడీ లేవక నాకు ఎవరైనా హెల్ప్ చేయండి అనిపించింది. అప్పుడు ఫిక్స్ అయిపోయాను, దాత్విక్ని రేపు స్కూల్ మాన్పించేయాలి అనేసి. ఆ విషయం కూడా షేర్ చేస్తానులేండి. ఇక్కడ నేను ఇప్పుడు దాకా అమ్మవారికి కాళ్ళు చేతులు అయితే ఇలా పెట్టలేదు. ఇప్పుడు ఈ ఇయర్ పెడదాం అనిపించింది అనమాట. మా వారిని అడిగాను, పెట్టనా అంటే పెడతానంటే తీసుకొస్తా అన్నారు. తీసుకొచ్చారు, ట్రై చేశాను. ఇలా కాళ్ళు అమ్మవారికి చేతులు పెట్టడం వల్ల నిజంగా అమ్మవారు వచ్చి కూర్చున్నట్లే ఉందండి మా ఇంట్లో. అంత నిండొచ్చేసింది అసలు, నాకు చాలా బాగా నచ్చింది. కానీ ఫేస్ అమ్మవారి ఈసారి ఇంకొకటి తీసుకుంటాను, అమ్మ దయ తలిస్తే. అంటే సిల్వర్దే తీసుకుందాం అనుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ పెట్టే లెక్క అయితే తీసుకుందాం అంటున్నారు మా వారు. ఏమో పెట్టాలి, పెడతాను కూడా. ఈ ప్రజెంట్ అయితే ఫేస్ కూడా కొంచెం పెద్దదైతే బాగుండు అనిపించింది. ఎందుకంటే కాళ్ళు చేతులు పెట్టేటప్పటికి ఫేస్ కొంచెం చిన్నగా అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్ని అడుగుతున్నాను, ఇన్ని డౌట్స్ ఇన్ని కామెంట్ చేయండి అంటున్నాను. ఒక్కదానికైనా కామెంట్ చేయండి ప్లీజ్. ఇంకా ఈసారి బింది మీద ప్లేట్ ఇలా పెట్టేసి టూ వే ప్లాస్టర్తో అంటించేసాను అనమాట. అంటించేసి బిందికి ఇలా పెట్టేశాను. అసలు ఇక్కడ చెప్పాలంటే ముందు రోజే మా వాడు స్కేల్ ఉంటుంది కదండి, అది ఎరగొట్టేశాడు. నేను ఇంకొక స్కేల్ తెప్పించాలి అనుకున్నాను, ఈ లోపల లేదు, నాకు కుదరలేదు అనమాట. ఇంకేం చేయాలని అప్పటికప్పుడు అర్ధరాత్రి అన్నట్లు ఇంటి చుట్టూరు తిరిగితే ఈ పైప్ ఒకటి దొరికింది. కానీ ఇది కొంచెం పెద్దది అయిపోయింది. కానీ కాళ్ళు అవన్నీ పెట్టడం వల్ల సరిపోయింది, అది కూడా సరిపోయింది అనమాట. అందుకనే ఇంకా అలా కట్టేసి దానికి ఒక టేబుల్ మీద, అంటే చిన్న స్టూల్ మీద పెట్టేసుకున్నాను. ఎందుకంటే అదే విధంగా తీసుకెళ్ళి పెట్టేయచ్చు కదా, ఈజీగా ఉంటుంది మనం పెట్టేయడానికి అనేసి అమ్మవారికి అయితే ఇలా కట్టేస్తున్నాను. ఈ క్లిప్స్ తీస్తుంటే అది జారిపోతుందండి అసలు, అంత అంటే అది ఒక బరబరలాడుతూ ఉంది క్లాత్ అయితే మాత్రం. అందువల్ల నాకు కొంచెం టైం టేకెన్ ఎక్కువైపోయింది. టైం నాకు ఎక్కువ పట్టిందా లేకపోతే నా దగ్గర ఓపిక లేక అనిపించిందో నాకైతే నిజంగా తెలియలేదు. కానీ ప్లీట్స్ కూడా బాగా వచ్చినాయి. కింద అలా ఊడిపోతుందని చెప్పేసి దాన్ని పిన్స్ ఉంటాయి కదా, గుండు సూదులతో అయితే పెట్టేసుకున్నాను చివర్లా. ఎందుకేనంటే అవి కిందే అసలు పట్టు అంచు దగ్గర బాగా ఊడిపోతుంది అనమాట. సో అందుకని అలా పెట్టేసుకుంటున్నాను అనమాట. పెట్టేసుకుని చేతులు ఫస్ట్ టైం కదా పెట్టడానికి, ఎలా పెట్టాలి ఆలోచిస్తూ ఉన్నాను. దానికి టైం పట్టేసింది కొంచెం. కానీ కొంచెం టైం టేకెన్ అయినా మంచి అవుట్పుట్ వచ్చింది. ఇలా వచ్చింది, మీకు కూడా నచ్చిద్ది అనుకున్నాను. ఐ హోప్. ఇక్కడ అలా పెట్టేసుకునేటప్పటికి మీరు పక్కన నుంచి చూడొచ్చు, మెస్ డోర్లోంచి మార్నింగ్ అయిపోయిందనమాట ఆల్మోస్ట్. మా మావయ్య లేసారు. ఇంకా నేనైతే బ్యాక్ డ్రాప్ అయితే సెట్ చేస్తున్నాను. మా వారైతే ఏంటి నైట్ అంతా ఉన్నావు, ఎందుకు ఈ చిన్నదానికి అంటున్నారు. చూడడానికి చిన్నగానే అనిపిస్తుంది కానీ ఎందుకు అంత టైం పట్టింది, దీంట్లో నేను ఎక్కడ టైం వేస్ట్ చేశానో నాకైతే నిజంగా తెలీదు. మా వారు అంటున్నారు, ఈ కొంచెం చేయడానికి ఇంత మేలుకు ఉన్నావా అంటున్నారు. అలాగే అనిపిస్తుంది, చేస్తే తెలుస్తుంది అనిపించింది నాకైతే. నిజంగా అండి, చెప్పినంత ఈజీ ఏది కాదు, చేస్తేనే తెలుస్తుంది ఎంత కష్టము అనేసి. అంటే బాగా వచ్చిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయితే ఓకే అండి, బాగా చేస్తారు. మనం మరీ అంత ఎక్స్పీరియన్స్ కాదు, చిన్న చిన్న వాళ్ళమే కదా. ఇంకా ఇక్కడైతేనేమో పెద్దది పెడితే ఆ స్టాండ్ హైట్ అంటే తక్కువ అవుతుంది, ఆ లోటస్ కనిపించదు అమ్మవారి వెనకమాల అనేసి ఇంకా చిన్న టేబుల్ది అదే మా వాడు స్టడీ చైర్ ఉంటే దాని మీద వేసి పెట్టుకున్నాను అనమాట. బ్యాక్ డ్రాప్ కూడా చాలా సింపుల్గా వేసేసుకున్నాను. ఎందుకేనంటే ఆ పీవీసీ పైప్ కదా, ఆగకపోయింది అనుకోండి చాలా ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి చాలా సింపుల్గా అయితే డెకరేట్ చేసుకున్నాను. పక్కన చూడండి, మార్నింగ్ అంటే అయిపోయింది.
ఇదంతా అయ్యేటప్పటికి. ఇంకా అమ్మవారి ఫేస్ ఒక్కటే పెట్టను, మిగతా అంతా అరేంజ్ చేసేసాను అనమాట. అంటే అమ్మవారికి హారం నగలు అన్నీ పెట్టేశాను. ఇంకా నేను జడను కూడా చాలా డిఫరెంట్గా అల్లాను, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా ఇదేనండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నేను చేసిన ఐడియాలో ఏ ఐడియా బాగుందో అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.